ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్టే కదా అలా ఉంటుంది. ఈ పాట చాలా బాగుంటుంది. తుల్యమైన సరాగర్భమును జీవింపజేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా జీవిస్తావయ్యా వాగ్దాన ఫలము ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా జీవిస్తావయ్యా వాగ్దాన ఫలము అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే ఏదో టైం పాస్ చేస్తున్నా అంతే, పెద్ద సింగర్ కాదు, డోంట్ బి సింగర్ అయితే కాదు, జస్ట్ వచ్చినంత వరకు ఏదో అలా పాడదామని. అవమానం ఎదురైనా అబ్రహాము ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేడయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు
యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే మీకు అయ్యా వందనాలని కొడితే ఆ పాట వస్తుంది, మీకు బాగుంటుంది. చాలా చాలా ఆ, చాలా వినసొంపుగా ఉంటుంది పాట కూడా, అర్థం ఉంటుంది. మీరు చెప్పాలి. హలో. ఓహో. ఓకే. ఆ, ఒకే ఒక పాట పాడా అంతే. ఓకే, స్టిల్ పని చేస్తుంది అయితే. ఆ, అయిపోయిందా అయిపోయిందా? హలో. స్క్రీన్ అయిపోయింది అక్కడ. ఇట్స్ మై బ్లాక్ డే. స్క్రీన్ అయిపోయింది అయిపోయిందా? ఓహో. స్క్రీనే అయిపోయింది అయినా పని చేసేస్తుంది లైవ్. దేవుడు గొప్పవాడు కదా ఎప్పటికైనా, ఎంతైనా. మన దేవుడు చాలా గొప్పవాడు. ల్యాప్టాప్ స్క్రీన్ ఆగిపోయినా అది పనిచేస్తుంది, మనకు తెలియదు. మన యూట్యూబ్ లైవ్ చేస్తున్నాం. ఇది బ్రతికితే బతికితే, లేకపోతే లేదు. చూసారు కదా యూట్యూబ్ అదే లైవ్లో చూసినట్టున్నారు. స్క్రీన్ బ్లాక్, నో వర్కింగ్, పని చేయట్లే. సోది చెప్పడానికి రాలేదు కానీ యాక్చువల్లీ జనాలు వస్తే ఏదో చెప్దాం అనుకున్నా. వచ్చారు 2 పర్సన్స్ వచ్చారు. థ్యాంక్ యూ గైస్, ఇద్దరైనా వచ్చారు, చాలా హ్యాపీ. మళ్ళీ బఫరింగ్ అవుతుంది. హే 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 హే, ఉండండి ఉండండి ఉండండి. ఎవరు వచ్చారు వెళ్ళిపోతున్నారు? ఈరోజు ఎల్లగైనా 1 గంట ఉండాల్సిందే. సరే, వాక్యం చదువుదాం దేవుని కోసం. ఉమ్, 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసినది ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షతల గురించి చెప్పుదును. అది అతిశయం ఏ విషయంలో పడాలంటే దేవుని ప్రత్యక్షత విషయంలోను, దర్శనముల విషయంలోను. సో ప్రస్తుతం నన్ను నేను అతిశయపడకూడదు, క్రీస్తు విషయమే అతిశయపడాలి. నాకు మాట్లాడుతున్న వాక్యం ఇది. ఆ, చెప్పినట్టు నాకు ఏప్రిల్ నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి నా ఓటు కూడా, నువ్వు అనేక మంది మనుషులు పెట్టి జాలారుగా చేసేద్దును అని చెప్పేసి వాక్యం కూడా వచ్చింది. ఆ వాక్యం పట్ల కాదు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు నన్ను నడిపిస్తున్నారు. అది దేవుడు ఈ సంవత్సరం నా జీవితంలో చేయబోతున్నారని ఆ, ముందుగానే ఆ జనవరి 1st డేనే చెప్పేశారు. సో నేనైతే చాలా అశ్రద్ధ చేశా. ఎప్పుడు అవుతూ ఉంటాయి కదా, ఎప్పటికైనా ఇయర్ లాస్ట్ ఎండింగ్కి జరుగుతుంది అనుకున్నాం. కానీ జరుగుతుంది. ఏప్రిల్ మంత్ నుంచి అంట, ఆఫ్ కూడా కాదు, 4th మంత్ 5th మంత్ 4th మంత్ నుంచి దేవుడు నడిపిస్తున్నారు. అంటే ఇయర్ ఆఫ్ నుంచి స్టార్ట్ అయిపోయింది నా జర్నీ దేవుని కోసం. దేవుడు నడిపిస్తున్నాను నా పట్ల.
నేను నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి పొందుకోలేదు. అయినా యూట్యూబ్ నేను ఇలా చేస్తానని కూడా ఊహించలేదు. ఇంత ఇదిగా క్రీస్తు నడిపిస్తున్నారు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నారు ఇంత ఇదిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక వాక్యం చదువుదాం. ఇంకొక వాక్యం అదేంటంటే ఓకే, చెప్పినట్టు దిస్ ఈజ్ ద జాన్వరి వర్డ్. మాథ్యూ 4:19 ఫోర్త్ వర్స్ ఏమంటారు మర్చిపోయాను. ఓకే, మత్తయి 4:19 నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరుగా చేశాను. ద వర్డ్ వచ్చింది అలాగా. అండ్ ఏప్రిల్ గుడ్ ఫ్రైడేకి అంటే ముందు గుడ్ ఫ్రైడేకి రోజు దర్శనం వచ్చింది, ఆ రిసరెక్షన్ సండే. అది చెప్తానులేండి, ఇప్పుడు ఈ లైవ్లో బాగోదు. హెబ్రీ 10:23 ఆ రోజు నాకు వచ్చిన కళ నిజమా కాదా అని నేను సందేహించినప్పుడు, అంటే డౌట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు క్యాలెండర్లో వాక్యం చదవను, రేర్ కేసెస్లో చదువుతా. అయితే ఆ రోజు సండే కదా, సరే దేవుడు మాట్లాడాలి అని ప్రార్థన చేశాను. ఏదో కళ వచ్చింది, పిచ్చి కళ అనుకున్నాను. కానీ ఆ కళకి అర్థము నేను తెలుసుకున్న తర్వాత, ప్రభువా నిజంగా నువ్వు మాట్లాడుతున్నావా అని డౌట్ అడిగినప్పుడు, దేవుడు వాగ్దానం ద్వారా, అంటే ఆయన వాక్యం ద్వారా మళ్ళీ మాట్లాడారు. ఏంటంటే వాగ్దానం చేసిన వాడే నమ్మదగిన వాడు కనుక మనం నిరీక్షణ విషయమై మనం మోపుకొనినది నిశ్చయంగా పట్టుకుందాము. అంటే నేను పొందుకున్న ఆ కళ నా కోసమైన దేవుడు వాక్యం ద్వారా చెప్పారు. ఆ రోజు సండే నాకు వచ్చిన కళ సండే వచ్చింది. ప్రేయర్కి వెళ్ళావు, అంటే ఇదంతా ప్రేయర్కి ముందే జరిగింది. తెల్లవారుజాము లేగిస్తానే ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యం ద్వారా అయినప్పటికీ మనుషులు కదా, మనుషులు కాబట్టి సందేహం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ వాక్యము నేను వెళ్ళి చర్చ్ అపోస్తలుల ఫెయిత్ మినిస్ట్రీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు కూడా అదే వాక్యం ద్వారా మాట్లాడారు. ఏంటంటే కలిగిన దాన్ని, అయ్యగారు కాదు అన్నయ్య, వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు జాన్ ఐజాక్, అవన్నీ కూడా వాక్యం ద్వారా అదే చెప్పారు. డోంట్ లీవ్, అంటే నువ్వు కలిగిన దాన్ని విడిచిపెట్టద్దు, విడిచిపెట్టేసావా పోగొట్టుకుంటా అని వాక్యం ద్వారా మళ్ళీ చెప్పారు. దట్ ఈస్ ద రియల్ ఆఫ్ అవర్ గాడ్ కదా. ఇప్పుడు వాక్యమే అవర్ గాడ్ కదా. ఇప్పుడు వాక్యమే చెప్తుంది, బొమ్మలు మాట్లాడవు, చూడవు, వినిపించుకోవు, మనం మొర కూడా ఆలకించవు. అలాంటిది మనం మొర ఆలకిస్తున్నారు దేవుడు, మన ప్రార్థన ఆలకిస్తున్నారు, మనం చెప్పే ప్రతిదీ ఆలకిస్తున్నారంటే హూ ఇస్ ద రియల్ గాడ్ అనేది తెలుసుకోవాలి ఇక్కడ చాలామంది. అది తెలుసుకునే చాలా సంతోషము. నేను ఎవరిని తప్పు పెట్టట్లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. మనతో మాట్లాడేవారే కదా దేవుడు అంటారు, మనకు కనిపించేవాడే అంటే చాలామంది దేవుళ్ళు అని. మరి అది ఉంది కాబట్టి బైబిల్లో చాలామంది పొందుకుంటున్నారు. దాంట్లో ఉదాహరణ నేను కూడా ఇప్పుడు పొందుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నన్ను నడిపిస్తున్నారు. నాలో ఏమి లేదు, అంతా గాడ్. ఇంకొక వాక్యం అలా చదువుదాము. ఈ వర్డ్ ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవుళ్ళలో నడుస్తున్నానో దేవుడి పర్పస్ ఏంటి, దేవుడు నా పట్ల ఏం జరిగించాలనుకుంటున్నారు అని చెప్పేసి చిన్న వాక్యాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. దానిలో 1 కొరింథీయులకు 4:10-14 మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మేము గనులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిండి గుడ్డలు తినుచున్నాము, నిలువవారమైన నివాసం లేక ఉన్నాము. దేవుడు మాట్లాడుతున్నారు. సరే, ఇంకా అలాగా ముందుకెళ్దాము. ప్రస్తుతం ఇంకా ల్యాప్టాప్ కూడా స్క్రీన్ ఆన్ అవ్వట్లే. ఇప్పుడు దీన్ని ఏదైనా కదిపోయినా లైవ్ భంగం అయిపోతుంది. సరే, థ్యాంక్ యూ గాయ్. ఐ థింక్ 1 పర్సన్ ఉన్నారు మేబీ. అయితే
ఫ్రెండ్ అవుతారు దివాకర్, లేకపోతే ఇంకా వేరే పర్సన్. ఎనీవన్ ఎల్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లైవ్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ నాతో పాటు ఇప్పుడు ఒక లైవ్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద పర్సన్. ఎవరైతే చూస్తున్నారో అప్పుడు లైవ్ ఇందాక నుంచి చూస్తున్నాను, ద వన్ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ ద లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియదు ఏ పర్సన్స్ వస్తున్నారు, ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నా ఇప్పుడు ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది. ఆ డీటెయిల్స్ చూద్దామన్నా. ఐ డోంట్ నో హూ ఆర్ కమింగ్ అండ్ హూ ఆర్ గోయింగ్. దేవుడు మీకు జీవితంలో ఏదైనా మీ అక్కర్లో కలిగి ఉంటే మీకు దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఈ పని చేస్తానే దేవుడు సహాయం చేస్తాడని కాదు, దేవుని కోసం సువార్త ఈ విధంగా అంతే. దేవుని కోసం పని ఎలాగైనా చేయొచ్చు కదా. నేను జస్ట్ షేర్ చేయడము, లైక్ అండ్ మన ఛానల్ కొద్దిగా మీ తరపు నుంచి ప్రమోట్ చేయడం చేస్తే చాలా సంతోషంగా ఉండదు. యాజ్ వెల్ యాజ్ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి, మన ఛానల్కి, నా కోసము. అండ్ క్రీస్తు కోసం ఉంటుంది కదా, క్రీస్తు కోసం బట్టపైలు అంటే పూర్తిగా ట్రూత్ ఏంటనేది ద త్రూ గాస్పెల్ తెలుస్తుంది. ఎందుకంటే నేను పొందుకున్న, నేను ఆ జీవితంలో అనుభవించా, నా జీవితం మారింది ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి వేరైనప్పుడు. అంటే మీకు అది చెప్తాను, టైం ఏదో కుదరట్లే, ఎందుకంటే ఈ లైవ్లో ధర్మశాస్త్రం కోసము, మన నూతన నిబంధన గ్రంథం కోసం దేవుడు చాలా గొప్ప విషయాలు నా జీవితంలో మాట్లాడుతాను. ఎవ్రీథింగ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నౌ ఇన్ దిస్ లైవ్. ఎందుకంటే నేను ఏదో నా జీవితం ఎండ్ అవ్వట్లేదు కదా, ఇంకా అంటే ఎండ్ అయిపోతుందని కాదు, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే లైవ్లో ఎవరు చూడట్లేదు. సో వన్ పర్సన్కి నేను చెప్పిన హీ విల్ గ్యాదర్, బట్ వన్ పర్సన్ ప్లేస్లో ఇంకా 10 పర్సన్స్ ఉంటే ఒకే టైంలో 10 పర్సన్స్ రీచ్ అవుతుంది కదా, రీచ్ అవుతుంది కదా, అందుకోసం. సో మేబీ నెక్స్ట్ టైం వీడియో పెడతాం. ధర్మశాస్త్రము, నూతన నిబంధన గ్రంథం ఏంటి, పాత నిబంధన గ్రంథం ఏంటి, క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు రాకముందుకు అన్నీ దేవుని జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తారు. మీకు అది కూడా చెప్తాం. అలాగా ముందుకెళ్దాం. సరే, ఇంకా ఒక పాట పాడదాం. ఇఫ్ ఎనీవన్ కమ్స్ జాయిన్ అయితే చాలా హ్యాపీ. లైవ్ ఇలాగ ఎప్పుడు చేస్తున్నాను ఒకలే, ఏదో అలాగ అయిపోతుంది. పాటలు పాడతాం చాలు కదా దేవుని. థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ చూసుంటావా, చూసి ఉండుంటావు నాకు తెలిసి యూట్యూబ్లో చాలా. థ్యాంక్ యూ బ్రో. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. థ్యాంక్ యూ దిలీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా,
కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. థ్యాంక్ యూ దిలీప్, ప్రోత్సాహం చేస్తుంది మెసేజ్ ద్వారా. షేర్ జస్ట్ షేర్. ఇలా వెళ్తుంది దేవుని కోసం కదా, దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఆటంకాలు వస్తుంటాయి. ఆశ్చర్యకరముగా నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు, అలసిన సమయమున చాలు, ఎక్కువ పాడలేకపోయింది. పాటలేవన్నీ పాడలేం. సౌందర్యశ్రీయంలో ఎక్కువ మంది వస్తే కామెంట్స్ చేస్తే నేను కామెంట్ పెట్టి వెళ్ళి పాడడము, దేవుని మహిమపరచడము జరుగుతుంది. పర్లేదు, దేవుడు మహిమ. ఇంతవరకు యూట్యూబ్ లైవ్ వచ్చానంటే అదిగో నా ల్యాప్టాప్ ఇంకా పని చేయట్లేదు, అయినా లైవ్ వస్తుంది. అది దేవునికి మహిమ. అయ్యో హోమీ సజీవుడవు సరిపో. ఇంకా కొత్త పాట, పాత పాటలు నా దగ్గర ఒకటి ఉంది. ఐ హ్యావ్ వన్, ఒక సాంగ్. ఇది లాస్ట్ బాగుంటుంది ఈ పాట. దీంతో ఇంకా యూట్యూబ్ లైవ్ ఖతం కరుంగా ఆపేస్తాం. అయిపోయింది, ఇంకా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు అవుతున్నా. ప్లస్ డోర్ ప్లస్ సారీ లైవ్లో ఉన్నా. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. మరొకసారి సంతోషంగా హృదయపూర్వకంగా యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. హృదయపూర్వకంగా స్తోత్రమయ్యా. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చాము. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. Glory and honor, Lord. నీవే జీవజలము తండ్రి మీరేనయ్యా. తండ్రి, నీవే జీవజలము. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. నిత్యత్వమునకై మరొకసారి నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి
ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునటి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు, నీ ముఖమును దర్శింపకారముగా. ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు, నీ సన్నిధిని పొందే సమయమదే. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినటి కనికరముకై స్తోత్రం. విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినటి నీ కనికరముకై స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు, నీలో ఆనందించే కరుణమదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు, నీ విశ్వాసత్యమాయడ రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. Praise the Lord. Amen. Hallelujah. Almighty to my God. Amen. దేవుడి రోజు ఇలా నడిపించారు. యాక్చువల్లీ యూట్యూబ్ వచ్చేసి నేను నా కోసమే చెప్దాం అనుకున్నా. లేటర్ ఆన్ జనాలు అంత ఫ్లో లేదు కదా యూట్యూబ్లో. ఏదో 2, 3, 1, 4 మ్యాక్సిమం 5 దాకా దాటలేదేమో. చూడలేదు, గమనించాలి. 5 దాకా ఎక్కువ లైవ్ వెళ్ళరా, ఎవరు చూడలేదు, ఎవరు రాలేదు కూడా లైవ్కి. బట్ హ్యాపీ, నేను దేవునికి మహిమ బట్ చేశాను. మనుషుల కోసం రాలేదు, యూస్ కోసం రాలేదు, దేవుని కోసం వచ్చాను, దేవుని కోసం చేశాను. దేవుని ద్వారా మీరు కూడా మీ ఆత్మీయ జీవితం బలపడాలి. నా సాక్ష్యం ఒకటే, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మన క్రీస్తుని తెలుసుకున్న వారమే. ఊరికినే కూర్చుండి ఒక చోటన మన కుటుంబం కోసం మన కోసము ప్రార్థించేసుకోవాలి అంటే, మనం ప్రార్థిస్తాం. క్రైస్తవులం ప్రతి ఒక్కరికి ఉంది. మన కోసం ప్రార్థించుకుంటాం, ఇతరుల కోసం ప్రార్థిస్తాం, కాదనట్లే. కానీ ఇంకా అంత్యదినాలు త్వరగా రాబోతున్నాయి కదా. ఈ అన్యులకి అలాగే తెలియదు, అంటే క్రీస్తువులు కాని వారికి ఎవరికి తెలియదు దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ఎండ్ అని. ఎందుకంటే ఇంకా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. మనకే ఇంకా ఈ లోకంలో ఏమంటారంటే రెండో పునర్జన్మ ఈ లోకంలో ఉంటుందని అనుకుంటున్నాం చాలామంది. బట్ ఇట్ ఈస్ రాంగ్. మనం క్రైస్తవులకి ఏంటి తెలుసు, మనం చనిపోబోతున్నాము, రెండవ అక్కడ త్వరగా రాబోతుంది, దేవుడు లేపబోతున్నాడు, పరిశుద్ధులందరినీ లేపబోతున్నాడు, అంతే కదా. మరి ఎంత తెలిసినప్పటికీ మన అజ్ఞానంగా కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ మన ఆరాధన మనం చేసుకుంటుంటే ఇంకా అన్యులకి ఎప్పుడు వెళ్తుంది ఈ వార్త? దేవుడు త్వరగా రాబోతున్నాడు, పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళాలి, నరకానికి ఎవ్వరు వెళ్ళాలని దేవుడికి ఇష్టం లేదు.
మనం ఇలాగ ఉంటే సరిపోతుందా? అందుకోసమే దేవుడు నాకు వాడు చెప్తున్నా, దేవుడు నాకు అనుగ్రహించారు. నేను యూట్యూబ్ ఎప్పుడో 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. 2 years బాగానే రన్ అయింది. ఇప్పుడు వచ్చేసి 1 year గ్యాప్ వచ్చింది. అబౌట్ ఐ వెంట్ టు అదర్ స్టేట్. ఈ ఆంధ్రప్రదేశ్లో లేను అండ్ నాకు అంత ఆలోచన లేదు. దేవుడు మహాకృప బట్టి నేను అక్కడికి వెళ్ళడం దేవుడు ఈ కృప ఇచ్చాడు. ఈరోజు ఇలాగా లైవ్ చేస్తున్నాను. ఇంత సెటప్, బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, బ్లాక్ వాల్ అండ్ దిస్ ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ గాడ్స్ గ్రేస్. ఇదంతా ప్రణాళిక. నా మట్టుకైతే నేను ఎప్పుడు ఊహించలేదు. ఐఎమ్ నాట్ క్రేయింగ్. నా మట్టుకైతే నేను ఎప్పుడు ఊహించలేదు. నేను ఎప్పుడు ఊహించలేదు. గొప్ప కార్యం దేవుడే చేశారు. ఈ విధంగా ఈరోజు మీ మధ్యకి వచ్చాను అంటే ఈ మైక్ కూడా దేవుడిచ్చిన కృప. నా సాక్ష్యము పూర్తిగా నాకు తెలిసిన నా స్నేహితుడికి అండ్ పైన ఉన్న దేవుడికి మాత్రం పూర్తిగా సమస్తం. నా జీవితం మొదలుకొని నేను ఎప్పటికీ ఎక్కడ ఎండ్ అవుతున్నానో, ఎవరి చేతిలో ఎండ్ అవ్వబోతున్నానో, లేదా ఎలాగ చనిపోబోతున్నానో, నా లైఫ్ ఎలాగ ఎండ్ అవ్వబోతుందో నా దేవుడికి సమస్తం తెలుసు. కానీ నేను వెళ్తున్న మార్గంలో నాకు నా టెస్టిమనీస్, నా ఒక బలహీనతలు అండ్ నా చిన్న వీక్నెసెస్ నా స్నేహితుడికి తెలుసు. అది చెప్పాలనుకోవట్లేదు. చెప్పి వాడిని మెచ్చుకొని వాడు పొంగిపోతాడు. ఎందుకప్పుడు దేవుడి చిత్తం అయితే మీ ముందుకే తీసుకుని వస్తాను. దేవుడు వాడిని కూడా తను కూడా దేవుడు ఎంతో వాడుకుంటున్నారు. వాడు ఇంకా బల పొందుకోవాలని దేవుళ్ళు ఎదుగుతున్నారు. నేను అవును ఐ ఫర్గాట్ టు టెల్ దిస్. మేబీ రేపు కానీ మంగళవారం కానీ లాస్ట్ ఫ్రైడే నా జీవితంలో జరిగిన గొప్ప మెరాకిల్స్ కోసం లాస్ట్ సండే నా జీవితంలో జరిగిన మెరాకిల్స్, వండర్స్ కోసం దేవుడు నా జీవితంలో చేసిన వాటి కోసం మీకు చెప్పబోతున్నాను. అండ్ ద వీడియో ఈజ్ గోయింగ్ టు అప్లోడ్ ఆన్ మంగళవారం మ్యాక్సిమం. ఎందుకంటే థింకింగ్ టు డూ లైవ్ అండ్ లేటర్ ఆన్ ఎడిటింగ్ చేయాలి, మీ మధ్యకి తేవాలి అంటే ఇట్ ఈస్ ఏ వెరీ లాంగ్ టైం తీసుకుంటుంది. కాబట్టి మంగళవారం కానీ బుధవారం కానీ